నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. ప్రకాశం జిల్లా పొదిలిలో ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఏబిఎం పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖాధికారి ఎం శ్రీనివాసరెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ టి వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ వి వేమన, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్, గొట్లగడ్డు సర్పంచ్ పెరిక సుఖదేవ్, గొల్లపూడి జాన్బాబు పాల్గొన్నారు. ముందుగా ముఖ్య అతిథులు ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ నాయకులు కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దళిత నాయకులు గురిజాల రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభా కార్యక్రమంలో ముఖ్య అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పదనాన్ని, సేవలను, ఆయన జీవిత చరిత్రను గురించి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ పొదిలి మండల నాయకులు మంచిగల కోటేశ్వరరావు, గాలిముట్టి రమేష్, ఎల్ పద్మారావు, ఎంఆర్పీఎస్ నాయకులు వేల్పుల నెహేమియా, ముక్కర కిరణ్, గురిజాల శాంతకుమార్, ఆదిమూలపు రవి, గాలిముట్టి సురేష్, బూదాల మోజెస్, బెంజమిన్, కొమ్ము శామ్యుల్, గంగవరపు నాగులు, మల్లెల శ్యామ్, కరాటపు ఐజక్, దారా రమేష్, గురిజాల దీపక్, బాలసాని జడ్సన్, వేల్పుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనం అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేసుకొని ఆయన గొప్పదనం గురించి ఇప్పటిదాకా సోదరులు చెప్పడం జరిగింది. సో మేము పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంబేద్కర్ గారి గొప్పతనం ఎలా ఉంటుంది అనే దానికి ఇప్పుడు చెప్తాను. ఏ దేశంలోనైనా ఎక్కడైనా కూడా ఒక దేశానికి అత్యున్నతమైన చట్టం ఏదైనా ఉంటుందంటే అది రాజ్యాంగం. అంటే దానికి లోబడే రాజ్యాంగ విధి విధానాలకు లోబడే మన భారతదేశంలో ఏ చట్టం తెచ్చుకున్నా, గతంలో ఉన్న ఐపీసీ, సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ఏ రకమైన చట్టం తెచ్చినా కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలి. సో సుప్రీం లా అనేది ఏ దేశానికైనా రాజ్యాంగం. దానికి అంబేద్కర్ గారు ప్రాణం పోశారు. కాబట్టి మనమందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలతోటే అట్లాగే చట్టాన్ని మనమందరం కూడా ఫాలో అవుతూ, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా రాజ్యాంగానికి ఉన్న అసలు మొట్టమొదటి మోటో ఏంటి? చట్టాలని మితిమీరకుండా చట్టాలకు లోబడి పని చేసుకోవాలనేదే రాజ్యాంగం యొక్క అత్యున్నత ఉద్దేశం. సో చట్టాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ఏ రకంగా చట్టాలు ఉండాలనేది కూడా రాజ్యాంగంలో చెప్పబడింది. సో ఒక మనిషికి ప్రాథమిక హక్కుకు భంగం కలిగితే డైరెక్ట్గా సుప్రీంకోర్టు వెళ్ళిపోయి కట్టచ్చు, కింద కోర్టుకు పోనే దానికి లేదు. సో రాజ్యాంగం అనేది సుప్రీం. రాజ్యాంగంలో కల్పించిన మౌలిక హక్కులకు భంగం కలిగితే ఏ చట్టం కూడా చెల్లుబాటు కాదు, నల్ అండ్ వైడ్ ఆ చట్టం అనేది. సో కాబట్టి మా పోలీసుల భాషలో చెప్పాలంటే అందరం కూడా రాజ్యాంగానికి లోబడి, అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగానికైతే ఊపిరి పోసి ఆయన రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఉండి రాజ్యాంగం అందుబాటులోకి తెచ్చారో, అలాగే దానికి అనుబంధంగా రూపొందించిన భారతీయ చట్టాలన్నింటినీ కూడా గౌరవించుకుంటా మనం కూడా ముందుకెళ్లాలని, అందరం కూడా చట్టానికి విధేయులుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మంది. ప్రపంచంలోని ప్రతి రాజ్యాంగాన్ని చదివి అవగాహన చేసుకొని వాటిలోని మంచిని తీసుకొని అతిపెద్ద రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అంటే చాలామంది అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించారు. అదే ఆయన గొప్పతనాన్ని ఇక్కడ మొట్టమొదటిగా చాటుతుంది. మరి రాజ్యాంగమే సుప్రీం. ఎవరికైనా కూడా ప్రధానమంత్రికి కానీ అట్లాగే రాష్ట్రపతికి కానీ వీళ్ళందరికీ అన్నిటికైనా పైన నిలిచేది రాజ్యాంగం. దాన్ని రచించిన అంబేద్కర్ వర్ధంతిని మనం ఇవాళ జరుపుకుంటున్నాం. మరి ఏ వ్యక్తి వర్ధంతిని కానీ జయంతిని కానీ ఎందుకు జరుపుకోవాలి? ఆయన ఈ దేశానికి ఏం సేవ చేశాడు, లేదా తన సమాజానికి ఏం చేశాడు,
అని గుర్తు చేసుకోవడానికి చేయాలి. అలాగే ఆ వ్యక్తి ఇచ్చిన స్ఫూర్తిని మర్చిపోకూడదు. మనం ఆయన ఆలోచనలను స్ఫూర్తిని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి దేశ నాయకుడు ఏదో ఒక గొప్పతనాన్ని కలిగి ఉంటాడు. మరి గొప్ప చదువురి అంబేద్కర్ బ్రిటిష్ లైబ్రరీ అంతా చదివాడు. అనేక మంది సహాయంతో అతి పేద కుటుంబంలోకి పుట్టి అనేక మంది సహాయంతో ఆయన విదేశాలకు వెళ్ళి చదువుకున్నాడు. అలాగే ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే అంబేద్కర్నో లేకుంటే జగజీవన్ రామ్నో లేకుంటే పొట్టి శ్రీరాములనో నేల సంజీవ్ రెడ్డిని వీళ్ళందరూ ఒక వర్గాన్ని పరిమితి చేయడం తప్పు. అది ఎవరైనా కూడా వారంతా ఈ వర్గాలకంతా అతీతంగా ఆలోచించారు, అతీతంగా ప్రవర్తించారు కూడా. ఎవరికి మాటలు చెప్పలే. వారు ఏ చిన్న వర్గాని కోసమో చేయలేదు, విశాల ప్రయోజనాల కోసమే వాళ్ళు చేశారు. అలా వాళ్ళని గుర్తించుకోవాలి. ఆ స్ఫూర్తి మన అందరికీ కూడా కలగాలి. అలాగే అంబేద్కర్ సంబంధించిన జగ్జీవన్ రామ్ సంబంధించిన వర్ధంతులు లేదా జయంతులు జరుపుకునేటప్పుడు మనందరూ కూడా అతి నిమ్న స్థాయిలో ఉండేటటువంటి వాటిని గురించి ఆలోచించాలి. మనం బహుశా ఒక స్థాయికి వచ్చున్నాం, కానీ మనకంటే తక్కువ స్థాయిలో నిమ్న స్థాయిలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటని చాలామంది ఆలోచించాలి. అది మనలో ఉండే లోపం. వాటి గురించి మనం వేదిక మీద మా సిఐ సార్ గారికి, ఎంఈఓ గారికి మరియు మిగిలిన పెద్దలందరికీ మరియు ఈ సభ ఏర్పాటు చేసిన కమిటీ మరియు అధ్యక్షులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 68వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ వర్ధంతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సభ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మెయిన్గా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశానికి మనకి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ప్రదాత. ఫస్ట్ నుంచి కూడా అంటే మేము చూస్తూ ఉన్నాం, అంబేద్కర్ గారు ఏదో ఒక వర్గానికో మతానికో కులానికో లేకపోతే చెరువు చేయడానికి చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే మేము భావించేది అంబేద్కర్ గారు అన్ని వర్గాలకి మతాలకి కులాలకి భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు ప్రతి సిటిజన్కి కూడా సంబంధించిన వ్యక్తి, కావాల్సిన వ్యక్తి అని భావిస్తూ ఉంటారు. అదేవిధంగా అప్పట్లోనే మనకి స్వాతంత్రం రావడానికి ముందు కూడా మన భారత సమాజంలో ఉన్నటువంటి రకరకాల అసమానతలు మరియు వెనుకబాటుతనం, రకరకాల వర్గాలకి సమాన అవకాశాలు మరియు సమానమైనటువంటి హోదా గుర్తింపు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో దానికి ఈ ఉన్న వనరులు కూడా అందరికీ చెందాలనే ఉద్దేశంతోనే అప్పట్లోనే మనకి రాజ్యాంగం రచించే సమయంలోనే ఆలోచన చేసి విద్య ద్వారా పుట్టిన ప్రతి భారతీయుడికి ప్రతి వర్గానికి కులానికైనా మతానికో ఉన్న అందరికీ కూడా సమాన అవకాశాలు కానీ సమాన హోదా స్వేచ్ఛ అందరికి కూడా ఈ రాజ్యాంగం ద్వారానే కల్పించగలనే ఉద్దేశంతోనే అప్పట్లోనే ఆయన అంబేద్కర్ గారు ఆలోచన చేసి విద్య మరియు రకరకాల వాటిలో రిజర్వేషన్లు కల్పించడం వల్ల భవిష్యత్తులో ఈ అసమానతలు పోయి అందరికీ సమాజంలో సమానమైన గుర్తింపు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ కాలంలోనే ఆలోచన చేసి పెట్టడం జరిగిందని భావిస్తున్నాను. వాళ్ళ పుణ్యం మనం కాదు, వాళ్ళు పెట్టండి. అరేంజ్ చేసినప్పుడు మీరు రండి, అరేంజ్ చేసినప్పుడు రండి.